జంజీలు దాల్చుకుంటే ఎసోంటి నిరసన చేస్తారో ఎంత జంగు లేపిర్రో ఈ పాటికే జంతర్ మంతర్ కాడ చూసినాం. పేపర్ లీక్ల పంచాదికి పరద పడ్డదిగా అనుకునే లోపే ఏ సోషల్ మీడియా అయితే జంజీలను ఒక్కతాన చేసిందో అదే సోషల్ మీడియా రీల్స్ తోని కొత్త రకం నిరసన చేస్తుండ్రు. చూడుండ్రి. రోడ్డుకి దర్ హే, స్కూలుకి దర్ హే, టాయిలెట్కి దర్ హే. ఏందిది? వాళ్ళ మానాన్న వాళ్ళేవో రోడ్ల మీద రీల్స్ చేస్తుంటే ఈ పాటలేంది అనుకుంటురా? వాళ్ళు చేసేది రీల్సే కానీ నిరసన రీల్స్. అదేంది నిరసన రీల్స్? ఇవెక్కడిరో అని అంటే ఏం చేస్తారు పాటు ఇప్పటి జంజీలు థింక్ న్యూ అనుకుంటా ధర్నా చేసే పద్ధతులనే మార్చి పాడేసారు. మ్యాటర్ ఏంటంటే నార్త్ సైడ్ రోడ్లు, స్కూళ్ళు, టాయిలెట్లు ఏవి చక్కగా లేవట. సర్కారేమో అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ అని కేటాయిస్తుంది. మరి ఏడికి పోతుంది ఆ బడ్జెట్ అని చెప్పి గీతీర్ల నిరసన చేసిండ్రు. చేసింది నార్త్ సైడే అయినా గానీ పాన్ ఇండియా వైజ్ గా వైరల్ అయ్యి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎవరినైతే గెలుకొద్దో వాళ్ళనే గెలికారు. ఇది సినిమా డైలాగే అయినా జంజీలు మాత్రం దాన్ని నిజం చేసి చూపిస్తారు. ఇది కదా జంజీల రేంజ్ అని కాలర్ ఎగరేసుకుంటే షేరింగ్లు చేస్తారు సోషల్ మీడియాలో. అయినా ఈ పాటికే మనం జంజీలు జంతర్ మంతర్ కాడ చేసిన వెరైటీ నిరసన చూసినాం. ఆడ నీట్ పేపర్ లీక్ కొట్లాట కని పోయి ఒక్కోళ్ళు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యారో, ఎసోంటి ఆటలు ఆడిర్రో దాన్ని ధర్నా చౌక్ కాకుండా రీల్స్ అడ్డా అన్నట్టే మార్చిర్రు. మరి ఆ సొంటోళ్ళకి ఇదో లెక్కన. మరి ఇది చూసినాకనైనా దీన్ని ఇడికే ఆపాలని సర్కార్ ఏమన్నా బాగు చేసే ఆలోచనలు చేస్తే బాగుండు అని మాట్లాడుకుంటారు. మళ్ళీ ఎసోంటి లొల్లి పంచాలు లేకుండా ప్రశాంతత కావాలని కోరుకునేటోళ్ళు. చూద్దాం ఏమైతుందో. సంబురంతోని నిరుద్యోగులకు నిద్రరాని ముచ్చట చెప్తురు మన కాంగ్రెస్ మంత్రులు. ఇన్నొద్దుల సంది జాబులే వేస్తలేరు, సరిపోను కొలువులు ఇస్తలేరని పబ్లిక్ అంతా పచ్చి మాటలు తిడుతున్నందుకో ఏమో గాని మొత్తానికి మోక మీద ఒక్కొక్కరికి 2.5 లక్షల జీతంతోని జీతాలు ఇప్పించే ముచ్చట ముంగటేసుకుర్రు. నమ్ముతలేరా? నేనే కాదు, స్వయంగా మినిస్టర్ సారే చెప్తాడైతే ఈనుండ్రి. మళ్ళా కొత్త కొలువులు ఇచ్చే కార్యానికి కొబ్బరికాయ కొట్టినట్టుగా మంత్రులు. మరి ఇంతకు ఏమేం కంపెనీలు ఆఫర్లు అంటారో, ఎన్ని వేల కొలువులు అంటారో మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ చెప్తున్నాడు. ఇందాము. నేను జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జపాన్, ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు నాడు మేము జపాన్ కూడా పోతున్నాము. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు మన పిల్లలు పోయి అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది బయటికి పోయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఉద్యోగాలు కల్పించడానికి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. మేము ఏదైతే ఉద్యోగాలు జర్మనీలో, జపాన్లో కల్పిస్తున్నామో సుమారు 2,50,000 రూపాయల జీతం అన్నమాట. ఎవరైతే చక్కగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో వీళ్ళందరికీ 2 లక్షల పైన నెలకు ఉద్యోగం లభిస్తుందన్నమాట. జర్మను, జపనీసు భాషలు నేర్చుకుంటే 2.5 లక్షల జీతంతో ఆడ కొలువులు ఇస్తాము, ఈడున్నోళ్ళు ఆడిపోతేనే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వగలుగుతాము అని అనబట్టిండు సారు. మేము అక్కడి భాషలు నేర్చుకొని ఆడ జాబులు కొడితే మరి నడిమిట్లా మీరేం చేస్తారు సారు? ఆ కొలువులు మేమే ఇచ్చినామని కోట్లు ఖర్చు పెట్టుకొని పేపర్లలో యాడ్లు వేయించుకుంటారా అని అనుకుంటా నిరుద్యోగులంతా మంత్రి వివేక్ మాటలకు మంట మీద కౌంటర్లు ఇస్తున్నారు. కొలువులు భర్తీ చేయుర్రి అని ఈడ నిరుద్యోగులు నిచ్చే రోడ్లెక్కి ధర్నా చేస్తుంటే మీరేమో జపాన్, జర్మన్ భాషలు నేర్చుకొని కొలువులు కొట్టుకోర్రి అని చెప్తున్నారంటే మరి ఎలక్షన్ ప్రసారాలనేమో పవర్లకు రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది మీరా, జపాన్, జర్మనీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ? జాబ్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అని హామీలు ఇచ్చింది ఆ దేశ లీడర్లా, తమ పార్టీ వాళ్ళ? మరి అయితే మీరు కూడా ఆడికేవై జర్మనీ, జపాన్ లో పోటీ చేసుకోర్రి, అక్కడి ఓట్లలో నిలబడుర్రి, ఇక్కడెందుకు రాజకీయాలు చేస్తున్నారు అని అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తారు గట్టిగా. సీఎం ఏమో ఇంజనీర్ స్టూడెంట్ అంతా క్రిమినల్ వేస్ట్ అంటాడు, మంత్రులేమో ఇట్లా బయట దేశాల భాషలు నేర్చుకుంటే ఆడికి పోయి బాజాబ్తో కొలువులు కొట్టొచ్చు అని చెప్తారు. వారెవ్వా ఏమన్నా సర్కారా అని అనుకుంటా సురుకులు పెడుతురు సోషల్ మీడియాలో ఇంటి జనాలు అంతా. 2 లక్షల జాబులు ఇస్తామని ప్రచారాల్లో చెప్పింది 2 లక్షల మంది నిరుద్యోగులకు కొలువులని కాదా, 2 లక్షల జీతంతో బయట దేశాల జాబులా? మాకే చాలా టైం పట్టింది క్లారిటీగా తెలుసుకునేందుకు అని అనుకుంటా కామెంట్లు వేస్తారు ఇంకొందరు. మీరు ఇట్లనే తలో మంత్రి, చెరొక్క లీడరు, షే పార్టీ తరఫున రోజుకోటి మాట్లాడుర్రి, మీరు కొలువులు ఇచ్చుడు కాదు, మీకు జనాలు ఇచ్చిన కొలువులకు ఎసరు వస్తుంది ఆఖరికి అనుకుంటా ఇంకొంతమంది ఇచ్చి పడేస్తున్నారు. మరి రేపు ఇంకే మంత్రి, ఎమ్మెల్యే ఎవరొచ్చి ఇట్లా జాబుల మీద జనాల తాన ఏం చెప్తారో చూడాలిగా.